హాయ్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. ఈరోజు మా పిల్లలు మట్టితో వినాయకుడిని చేశారండి. మీరు చూడొచ్చు ఎలా చేశారు. చాలా టైం పట్టింది. పాపం వాళ్ళు చేయడానికి కూడా రాలేదు. ఒక 3 hours 4 hours చేశారనుకుంటా. మీకు నచ్చితే చూడండి. ఇనీషియల్గా కొంచెం క్లే తెచ్చుకొని దాన్ని నేను చెప్పానమాట, లైక్ ఏ పార్ట్కి ఎంతెంత కావాలి ముందే కట్ చేసుకొని పెట్టుకోమని ప్లేట్లో. దాని తర్వాత ఒక్కొక్క పార్ట్ అసెంబుల్ చేసుకుంటూ దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పాను. అట్లాగే కొంచెం చేశారు వాళ్ళు. సో ఫైనల్గా మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే, అంత కష్టపడేందుకు వచ్చిందనేసి అంత బాగా దాన్ని మళ్ళీ ఇంకా డెకర్ చేయాలని వస్తున్నారు. చూడాలి ఇంకా డెకర్ అయిన తర్వాత ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు ఒక చిన్న పీట తీసుకొని దాని మీద లైక్ బేస్ అవన్నీ చేసుకొని ఫస్ట్ కార్లు చేసి పెట్టుకున్నారు. దాని తర్వాత పొట్ట భాగము, దాని తర్వాత పైన భాగం తీసుకొని దానికి చిన్న మార్కేషన్స్ లైక్ డిఫరెన్షియేషన్స్ పెట్టుకొని దాన్ని పెట్టుకోవడానికి ట్రై చేసినారు. అవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ చేస్తున్నారు అనమాట. ఈ హ్యాండ్స్ పెద్ద టాస్క్. అవి చేయడం బాగుండే, లైక్ ఫింగర్స్ వాటి మార్కింగ్ చాలా బాగా చేసినారు, తంబ అవన్నీ కూడా. కానీ అవి ఉంటాయి కదా, దాన్ని అక్కడ స్టిక్ చేయడానికి మాత్రం చాలా కష్టమైంది. అవి మధ్యలో ఊరికే విరిగిపోవడము, లేకపోతే అతుక్కోకుండా ఊడిపోతున్నాయి అన్నమాట, విరిగిపోతున్నాయి. లాస్ట్కి అయితే పాపం చేసేసినారు. కాకపోతే అంత బాగా వాళ్ళు అనుకున్న ఈ హ్యాండ్స్ చేయడం కంటే వాటిని అసెంబుల్ చేయడానికి చాలా కష్టమైంది. లైక్ అవి అతుక్కోవట్లేవు అనమాట. ఎంత పెట్టినా కానీ అవి ఆ క్లే గట్టి ఉండేసరికి అతుక్కుంది. మనం మామూలుగా యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తాం కదా, వాళ్ళు ఫాస్ట్గా చేసి చూపిస్తారు, ఎంత ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంటుంది. కానీ అది చేస్తుంటే ఎంత టైం తీసుకుంటుంది అండ్ అస్సలు చాలా రావట్లేదు. అసలు చేస్తుంటే దీనికేనేమో బాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు, లేదంటే కంప్లీట్గా మట్టితో వేస్తే ఒక్కొక్క పార్ట్ చేయడానికైనా దాన్ని అసెంబుల్ చేయడానికైనా చాలా టైం పట్టుద్ది. ప్లస్ మళ్ళీ అవి నిల్చోవు, అవి ఒక దగ్గర నిల్చోవు, అవి అతుక్కో సరిగ్గా ఊడిపోయి పడిపోయేలాగా ఉన్నాయి అన్నమాట. ఆ హ్యాండ్స్ అతుక్కోవడానికి చాలా టైం పట్టింది. అవి ఫైనల్గా వచ్చేసరికి కూడా వాటి ముందు ఎట్లా చేసి పెట్టారో అట్లా రాలేవు. పాపం బాగా వచ్చాయి ఫైనల్గా, కానీ అంత వాళ్ళు ఫస్ట్ చేసినట్టయితే రాలేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బ్యాక్ హ్యాండ్స్ అనమాట. బ్యాక్ హ్యాండ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైంది, వాళ్ళకి రైట్ హ్యాండ్ ఎట్లా పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా పెట్టాలి, ఆ ఫోల్డింగ్ ఎట్ సైడ్ రావాలి అనేది చాలాసేపు కన్ఫ్యూజ్ అయినారు. తర్వాత నేను చూస్తున్నారు కదా, చెవులు అసెంబ్లీ చేస్తున్నారు. అవి కరెక్ట్గా అతికించి కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి చాలా టైం పట్టింది. అవేమో షేప్ రావట్లేదు, వాళ్ళేమో కరెక్ట్ షేప్ రావాలి అని ట్రై చేస్తున్నారు చాలాసేపటి నుంచి, అవేమో రావట్లేదు. సో అవి అతుకుపెట్టేసరికి ముందున్న హ్యాండ్స్ వెనుకున్న హ్యాండ్స్ అన్ని ఊడిపోతున్నాయి అన్నమాట. సో మళ్ళీ తీసుకొని మళ్ళీ అతుకుపెట్టుకున్నాను. సో ఇట్లా ఒక 4-5 times చేస్తున్నారు. బ్యాక్ హ్యాండ్ అనేది అది కూడా పోతుంది.
మళ్ళీ ఒకసారి తుండంది అన్నీ అంటే లైక్ ఊడిపోతున్నాయి అనమాట. బాగా గట్టిగా ఉండడం వలన లేదంటే కొంచెం ఆ క్లే అట్లనే ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఒక టాస్క్ అయితే లాస్ట్కి త్రిశూలం ఒక టాస్క్ అయిపోయింది. అదేదో ఎక్స్ట్రా చేద్దామని చేసేసి అతుకోబెడదామని చూసేసరికి అది అతుక్కోవట్లేదు అనమాట. ఇంకా ఫైనల్గా దాన్ని ఒక గుండు సూది తీసుకొని దానికి అటాచ్ చేసి పెట్టాను. అదే అటాచ్ చేసిన తర్వాత కూడా దానికి ఉండే త్రిశూలంకి ఉండే 3 వింగ్స్ ఉంటాయి కదా, ఊడిపోతున్నాయి. అదొక టాస్క్. తర్వాత కన్నులు, దంతాలు అన్నీ పెట్టి ఫైనల్గా ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చాను. ఇంకా కలర్స్ అవన్నీ ఏమన్నా ఇస్తారా అనేది తెలియదు, చూడాలి.